నమస్తే వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భక్తులతో పోటెత్తిన శ్రీకాళహస్తి ఆలయం. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. మెంతా తుఫాన్పై ఆర్టీజీఎస్లు అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. శ్రీకాళహస్తిలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో తనపై ఆరోపణలను ఖండించారు. నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని, అలాగే చంద్రబాబు మరియు లోకేష్లు సిద్ధమా అని ప్రశ్నించారు. అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు. కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో
అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. మెంతా తుఫానుపై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, అనిత, వంగలపూడి, సిఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దారుణ ఘటన దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదు, ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలుగా ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి. శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా 3 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి 20 మంది ప్రయాణికులను హత్య చేసినారు. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హత్య చేసినారు. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 20 మందిని హత్య చేసినారు. హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది. 100కు 100% నేను గట్టిగా చెప్పగలుగుతా ఈ మాట ప్రజలారా, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోనూ, నిర్లక్ష్యంతోనూ, అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి. ఈ హత్యలకు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, 2వ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, 3వ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకుడు. జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా, తెల్లవార్దులు అక్కడే కదా మందు దాగింది బైక్ రైడరు, బెల్ట్ షాప్ నిర్వాహకుడు 3వ ముద్దాయి. 4వ ముద్దాయి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెల్లవార్దులు ఓపెన్ చేసి, అసలు బెల్ట్ షాపే ఉండకూడదు, 24 అవర్స్ బెల్ట్ షాపులు రన్ అవుతాయి. అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సీసీ ఫుటేజ్ లో చూసినాం. 4వ ముద్దాయి 100కు 100% ఎక్సైజ్ అధికారులైతే, 5వ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు. ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, మార్చికి అయిపోయిందంట. ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్ కు లేదు, ఏ అనుమతులు లేవు. అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. स्वस्ति न इंद्र वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्य अरिष्टनेमिः सश्रोतारम् अवधावर्णादीं स्तदनन्तरम् अनुस्वारः परदरः अर्धेन्दुलसितं तारेण रुद्धम् एतत्तवमनुस्वरूपम् श्रीवरदमूर्तये नमो नमः
భద్రం కర్ణేభిశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైర్దిక్షశ్రద్ధా సహస్రశో వైశాఖో ఏడైమహే అసౌయామ సర్వదనీలగ్రీవా విలాహితః ఉదయనం గోపాదృశన్నదృశన్నదహార్యః ఉదయనం విశ్వాభూతాని చ దృష్ట్వా మృడయాతినః నమస్తనీలగ్రీవాయ సహస్రాక్షాయ మేధసే अथो यस्य सत्तानोहन्तेभ्यो करन् नमः प्रमञ्चधन्मनस्त्वमभयारार्त्रयोर्ज्यां यास्य देहस्थ यशवपराधा भगवावप अपदत्यधनस्तगो सहस्राक्षसदे सदे निशैरीशल्यानां मुख शिवानस्वना भव इभ्यो हरिकेशेभ्य पशूनामदये नमो नमस्तस्मिञ्जराजत्वसेमदेवथैनामदये नमो नमो बभ्रशाय विव्याधिनान्नानामदये नमो नमो हरिकेशायोपवेदने पुष्टानामदये नमो नमो भवस्य होत्येदिगदामदये नमो नमो रुद्राय ददाविने क्षेत्रानामदये नमो नमः सूताय हन्त्य यवनानामदये नमो नमो रोहिताय स्तमदये वृक्षानामदये नमो नमो मन्त्रिणे वाणिजाय वृक्षानामदये नमो नमो भवन्तये वारिवस्कृताय औषधीनामदये नमो नमो उच्चैर्गोचाय कर्णयदेवतीनामदये नमो नमः कृष्णवेदाय धावभ्यस्य वा नमो नमः सेनाभ्यस्सेना निभ्यस्य वा नमो नमः क्षत्रुभ्यः संग्रह हेतृभ्यस्य वा नमो नमस्तक्षभ्यार्धकारेभ्यस्य वा नमो नमः कलालेभ्यः कर्मारेभ्यस्य वा नमो नमः पुञ्जिष्टेभ्यः निषादेभ्यस्य वा नमो नमः शकृभ्यः धन्मकृभ्यस्य वा नमो नमः मृगयेभ्यः शनिभ्यस्य वा नमः नमः स्वभ्यश्वपदेभ्यस्य वा नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च नमः ऊर्म्याय च वसन्याय च नमः श्राद्धस्याय च देव्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च वरजाय च नमः मध्यमाय च विकल्पाय च नमः जघन्याय च बुद्धनयाय च नमः सौभ्याय च प्रतिशर्याय च नमः याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमः वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशसेनाय चागर्धाय च नमः शूराय च वभिन्दते च नमः वर्मिणे च वरोधने च नमः बिल्मिने च वचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमः धृष्टवे च प्रभृशाय కల్తీ మద్యం బెల్ట్ షాపులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఈ కూటమి ప్రభుత్వమని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. చంద్రబాబు పాలన గురించి ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అర్థమై ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతున్నదని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట, కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా గత 18 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. జగన్ గారి హయాంలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి. అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. ఒక ఆప్షన్ కూడా కాదు, 100 ఆప్షన్లు ఉంటాయి మీకు. చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు, ఆ కల్తీ మద్యాన్ని. మీ ప్రాణాల బాధ్యత. మరి తర్వాత ఇంకేమవుతుందో అది దేవుడికే ఎరుక. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. అసలు 24 గంటలు ఏరులై పారుతున్న మద్యం, అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే 12 గంటలు 1 గంటలకు కూడా మద్యం దొరుకుతోంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఈ టైంకి, ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతోంది అంటే ఒకవైపు
బెల్ట్ షాపులు, మరొక వైపు కల్తీ మద్యం, రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మెంతా తుఫాన్ పై హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అప్రమత్తం చేయడం జరిగింది. మోంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్కి అదేవిధంగా ఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీంలతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్-నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా, మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్గా ఫోకస్ చేసుకొని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ని, నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ, తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళటం లేదనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. మీరు అన్నది అయితే ఒక విషయం వాస్తవమే. ఎందుకంటే చాలామంది ఏంటంటే మా ఇల్లు, మా హౌసెస్ మేము వదిలి వెళ్ళము, మా బోట్లు మేము వదిలి వెళ్ళము, మా వలలు మేము వదిలి వెళ్ళమని చాలామంది కొంచెం చాలా ముందుగా కూర్చుంటారు. బట్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ఒక విషయం కూడా అందరికీ కూడా తెలియజెప్పేదానికి ఇందాకే ఆర్టీజీఎస్లో కూర్చొని పర్టికులర్గా దీని మీద మానిటర్ చేశారు. ప్రతి ఒక్క గ్రామంలోని కూడా అఫీషియల్స్ అందరూ కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ప్రభావం ఇలా ఉంటుంది, దీనికి మనం ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నాం, దీనికి ప్రజల దగ్గర నుంచి సహకారం అవసరం అని చెప్పి ఆల్రెడీ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ్ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లోనే ఇప్పటి నుంచి కూడా కూర్చొని 24/7 మానిటరింగ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దానికి కూడా మిమ్మల్ని కూడా, మీతో సైతం ప్రతి ఒక్కరిని కూడా ప్రజల ప్యానిక్ కాకుండా ప్రజల్ని అలర్ట్ చేసే విధానంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో రంపచోడవరంలో డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై గంజాయి వద్దు, ఆరోగ్యం ముద్దు నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ రంపచోడవరం మండలంలో ఈ మధ్య ఎక్కువగా గంజాయి సేవించడం, అలాగే రవాణా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఎవరైనా సరే గంజాయి తాగినా, గంజాయి రవాణా చేసిన, గంజాయి పండించిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజలు అలాగే విద్యార్థులు అందరూ కూడా గంజాయి జోలికి వెళ్లకుండా ఆ జీవితాన్ని సక్రమంగా చేసుకుంటారని తెలియజేస్తున్నాం. ఎవరైనా గంజాయి జోలికి వెళ్ళినట్టయితే కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుంది. అదే 10 సంవత్సరాలు తక్కువ కాకుండా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. 6 నెలల వరకు బెయిల్ రావడం జరగదు. కాబట్టి ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్లొద్దు. గంజాయికి దూరంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం.
ఎవరైనా సరే గంజాయి జోలికి వెళ్ళినట్టయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుమలలో గంగా హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. పాప వినాశనం జలాశయం వద్ద గంగకు చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు గంగకు నివేదించి పూజలు చేశారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.